Dr. Shiva Reddy Naguri, Senior International Cardiologist, Visiting Consultant in Manipal Hospital, Bengaluru, ex-HOD, PES Institute of Medical Science and Research, Kuppam, వారితో ముఖాముఖి. నమస్తే డాక్టర్ శివారెడ్డి గారు. నమస్తే అండి. మీరు ప్రముఖ కార్డియాలజిస్ట్. నేటి ఆధునిక ప్రపంచంలో చిన్న పెద్ద లేకుండా తారతమ్యం లేకుండా హార్ట్ అటాక్ అనే పదం వినపడతా ఉన్నాయి. హార్ట్ అటాక్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఏంటి? గుండె మన శరీరంలోని అన్ని భాగాల కల్లా ప్రధానమైన భాగం. సో గుండె మన బాడీలోని అన్ని పార్ట్స్ కు బ్లడ్ పంప్ చేసి బ్లడ్ అందిస్తుంది, సరఫరా చేస్తుంది. అటువంటి గుండెకే బ్లడ్ సరఫరా అవసరం. ఈ పంపింగ్ చేయాలంటే మనకు గుండెకు కూడా బ్లడ్ సరఫరా అవసరం. దానికి 3 రక్తనాళాలు ఉంటాయి గుండె లోపల. ఈ విధంగా ఉంటాయి. గుండె లోపల 3 రక్తనాళాలు ఉంటాయి. ఆ 3 రక్తనాళాల్లో ఎక్కడైనా సరే బ్లాక్ వచ్చి, అంటే దాంట్లో గుడికి వచ్చి ఆ రక్త సరఫరా తగ్గిపోవడం కానీ, లేక పూర్తిగా బ్లాక్ అయిపోవడం కానీ, పూర్తిగా బ్లడ్ సప్లై ఆగిపోవడం కానీ జరిగితే వచ్చే సమస్యనే హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ అటాక్ వస్తే మనిషి ఎందుకు చనిపోతారు? హార్ట్ అటాక్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ ఎందుకు ప్రమాదకరమైందంటే, యాక్చువల్గా ఇది హార్ట్ అటాక్ సడన్ గా వస్తుంది. ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేయము. ఎప్పుడు సడన్ గా వచ్చిన తర్వాత సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే 100కి 40 మంది దాకా చనిపోయే అవకాశం ఉంటుంది. అదే మనం సరైన సమయంలో ట్రీట్మెంట్ అందిస్తే కనుక 100కి 97 మంది వరకు కాపాడుకొని ఓన్లీ 1 లేక 2 ఆ విధంగా చనిపోయే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రతి ఒక్కరూ హార్ట్ అటాక్ గురించి తెలుసుకోవడం, అవగాహన ఉండడం చాలా మంచిది. ప్రధానంగా హార్ట్ అటాక్ లో మనం ముందు డిస్కస్ చేసినట్లు హార్ట్ కు బ్లడ్ సరఫరా ఆగిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ సరఫరా ఆగిపోతుందో, ఆగిపోయిన తర్వాత ఆ మజిల్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది ఎవ్రీ మినిట్ కొంచెం మజిల్ డ్యామేజ్ అవుతా వస్తుంది. అది యూజువల్ గా 24 అవర్స్ టోటల్ ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది డ్యామేజ్ అవ్వకముందే పేషెంట్ కు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అవును. ఏమి ఎదురవుతాయి అంటే మెయిన్ గా సడన్ అరెస్ట్. మీరు వినే ఉంటారు, చాలా మంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంతమంది అట్లే తింటూ కింద పడిపోవడము, లేకపోతే నడుస్తూ కింద పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, వీళ్ళు నార్మల్ గా అయితే మనకి హార్ట్ 60 to 100 బీట్స్ పర్ మినిట్, 60 నుంచి 100 వరకు 100 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది గుండె. అలా కొట్టుకోకుండా ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్ గా రిథమ్ ప్రాబ్లం, అంటే హార్ట్ బీట్ 20 లోపల కానీ, లేకపోతే 300, 600, అంటే ఎక్కువ హార్ట్ బీట్ కానీ, మరీ తక్కువ హార్ట్ బీట్ కానీ జరిగినప్పుడు పేషెంట్ సడన్ గా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఒక ప్రధానమైన కారణం పేషెంట్ చనిపోవడానికి. రెండో కారణం వచ్చి, ఎప్పుడైతే మనకి హార్ట్ మజిల్ అనేది డ్యామేజ్ అవుతుందో, అది కావాల్సినంత బ్లడ్ ప్రెషర్ ను జనరేట్ చేయలేకపోతుంది. అలా జనరేట్ చేయలేని పక్షంలో కూడా బీపీ డౌన్ అయ్యి కొంతమంది చనిపోయే అవకాశం ఉంది. ఇంకొక కారణం మెయిన్ గా ఏంటంటే, హార్ట్ ఎప్పుడైతే వీక్ అవుతుందో దాంట్లో ప్రెషర్స్ పెరిగి వాటర్ అనేది లంగ్స్ లెక్ చేస్తుంది. లంగ్స్ లెక్ చేరినప్పుడు ఆయాసం వస్తుంది. అట్లా ఆయాసం వచ్చి సివియర్ బ్రెత్లెస్నెస్, సివియర్ గా ఆయాసం వచ్చి చనిపోయేది ఒక కారణం. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే, ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మరీ లేట్ అయిపోతే 12 అవర్స్ 24 అవర్స్ అయిన తర్వాత ఏ మజిల్ అయితే డ్యామేజ్ అయిందో ఆ మజిల్ బాగా మెత్తగా అయిపోయి అక్కడ హోల్ పడే అవకాశం ఉంటుంది. అంటే గుండె రప్చర్ అయిపోతుంది. అటు రప్చర్ అయినప్పుడు కూడా సడన్ గా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్ గా ప్రధానంగా పేషెంట్ చనిపోవడానికి కారణం వచ్చి, ఒకటి హార్ట్ బీట్ మరీ తక్కువ గానీ మరీ ఎక్కువ అవడము, లేకపోతే ఆయాసం, సివియర్ ఆయాసం రావడము, లేకపోతే బీపీ డౌన్ అయిపోవడము, అది లేకపోతే గుండెకు చిల్లులు పడడం. సో ఈ విధంగా 4-5 కారణాల చేత హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. సార్, ఇంకో విషయం, ఎటువంటి లక్షణాలను బట్టి మనం హార్ట్ అటాక్ అనవచ్చు? హార్ట్ అటాక్ ను లక్షణాలతోనే కొంచెం గుర్తించడం కష్టము. అది యాక్చువల్ గా మనకు గ్యాస్ట్రైటిస్ లాగానూ ఉంటుంది, కొన్నిసార్లు కండరాల నొప్పి లాగానూ ఉంటుంది. ప్రధానంగా ఈ హార్ట్ అటాక్ లో పెయిన్ వచ్చి
పెయిన్ అనే దానికంటే కూడా ప్రెషర్ లాగా కానీ లేకపోతే మంటలాగా కానీ స్క్వీజింగ్ అంటే పిండినట్లు కానీ ఉంటుందన్నమాట ఆ పెయిన్ అనేది. అది వచ్చి మనకు బొగ్గిలి పై భాగం నుంచి కింద దవడి వరకు ముందర భాగంలో కానీ లేక వెనక భాగంలో కానీ ప్రధానంగా ఛాతీ మధ్య భాగంలో లేక కడుపు పై భాగంలో లేకపోతే రైట్ అండ్ లెఫ్ట్ షోల్డర్స్ కుడి ఎడమ షోల్డర్స్ లో వెనక బ్యాక్ లో అయితే పై భాగంలో ఈ విధంగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మల్టిపుల్ ఏరియాస్, ఒక ఏరియాలో కాదు, వేరే ఏరియాలో రావచ్చు. కొంతమందికి ఓన్లీ రైట్ షోల్డర్, చాలా మంది లెఫ్ట్ సైడ్ గుండె ఉంది కదా ఇది నాకు హార్ట్ పెయిన్ కాదు అనుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది థ్రోట్ పెయిన్ వస్తుంది, థ్రోట్ పెయిన్ వచ్చి ఈఎన్టీ డాక్టర్ దగ్గర పోయే అవకాశం ఉంటుంది. కొంతమంది టీత్ పెయిన్ వచ్చి డెంటల్ డాక్టర్ దగ్గర పోతారు. కొంతమంది గ్యాస్ట్రిక్ అనుకొని గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ దగ్గరికి పోతారు. ఎండోస్కోపీ కూడా అయిపోతాయి కొంతమందికి. కొంతమంది బ్యాక్ పెయిన్ అని ఆర్థోపెడిషియన్ డాక్టర్ దగ్గర కూడా వెళ్తారు. ఈ విధంగా కన్ఫ్యూజ్ అయ్యేదానికి చాలా ఛాన్స్ ఉంటుంది. బట్ ఏ పెయిన్ అయినా మనము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని పెయిన్ మనకు వచ్చింది, అది దాంతో పాటే మెయిన్ గా కొంతమందికి అసోసియేటెడ్ ఫీచర్స్ అంటాం. అంటే నీరసం కానీ లేకపోతే చెమటలు పట్టడం, వాంతి రావడము, వాంతి వచ్చినట్లు ఉండడము, ఆయాసము, ఇటువంటివి కూడా ఉంటాయి. కొంతమందిలో ఉండొచ్చు, అందరికీ అన్ని ఉండాలని ఏం లేదు. కొన్ని ఫీచర్సే ఉండొచ్చు కొంతమందిలో. సో ఎప్పుడైతే అనుమానం వచ్చిందో అప్పుడు వెంటనే మనము స్పందించాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఇంకోటి, గుండె నొప్పి, అసిడిటీ వచ్చినప్పుడు నాకు గుండె నొప్పిగా ఉంది అంటారు. దీనికి దానికి మధ్య వ్యత్యాసం ఏమిటి, తేడా ఏమిటి? అది ఇప్పుడు దాకా మనం అనుకున్నట్లు ఇవన్నీ గుండె నొప్పి ఫీచర్స్ యాక్చువల్ గా. సో ప్రధానంగా అసిడిటీ వచ్చి ఛాతీ మధ్య భాగంలో కానీ కడుపు పై భాగంలో కానీ వస్తుంది. అది మంటలాగా ఉంటుంది. గుండె నొప్పి అయితే మనకు స్క్వీజింగ్ లాగా కానీ లేకపోతే ప్రెషర్ పెట్టినట్లు కానీ ఉంటుంది, బరువు పెట్టినట్లు కానీ ఉంటుంది. ఇది గ్యాస్ట్రైటిస్ అనేది మెయిన్ గా తిన్న తర్వాత, అంటే ఏదైనా తాగిన తర్వాత కానీ తిన్న తర్వాత కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మసాలా లేకపోతే స్పైసీ ఫుడ్, అంటే కారంగా ఉండేటివి మసాలాతో కూడినవి తిన్నప్పుడు, లేకపోతే ఆల్కహాల్ తాగిన వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కాఫీలు తాగే వాళ్ళకు, టీలు తాగే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కంప్లీట్ గా పేషెంటే గుర్తించడం చాలా కష్టము. ఎప్పుడైతే మనకు అటువంటి డౌట్ ఉందో వెంటనే అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. సార్ ఇంకో విషయం చెప్పాలి, గుండె నొప్పి ఎవరికి వస్తుంది? ఈ కాలంలో చూస్తూ ఉంటే 24 ఇయర్స్ వచ్చేస్తాం, అలా బౌలింగ్ చేస్తూ కింద పడిపోయి పేపర్లు చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం. అలా సడన్ గా డెత్, ఏమిటి కారణం? గుండె నొప్పి అనేది చిన్న పెద్ద అనేం తేడా ఉండదు, స్త్రీ పురుషులు అనేది తేడా ఉండదు. వంశపారం కూడా చెప్తా ఉంటారు పెద్దలు, అది కూడా కరెక్టేనా? దాని గురించి కూడా చెప్తాను. ఈ చిన్న పెద్ద అనేం తేడా లేకుండా, స్త్రీ పురుషులు అనేం తేడా లేకుండా హార్ట్ అటాక్ వస్తుందండి. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మనకు హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతూ పోతుంది. అదే విధంగా పురుషుల్లో స్త్రీల కంటే హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు, అంటే బీపీ కానీ, అధిక కొలెస్ట్రాల్ కానీ, లేకపోతే బరువు ఎక్కువగా ఉండడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, మనం చేసే జాబ్ లో స్ట్రెస్ ఉండడము, వీటన్నిటితో పాటు అధిక బరువు ఉండడము, ఇవి ప్రధానమైన కారణాలు. వీటితో పాటే స్మోకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్ చూస్తే మనము స్మోకర్స్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా థర్డ్ థింగ్ వచ్చి వంశపారంపర్యంగా, మీరు అన్నట్లు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వంశపారంపర్యంగా అనేది మనము 60-70 ఇయర్స్ వచ్చినప్పుడు దాన్ని వంశపారంపర్యంగా తీసుకోలేము. 45 ఇయర్స్ బిలో, అంటే 45 ఏళ్ల లోపల మన ఇంట్లో మన పూర్వీకులకి ఎవరికైనా వచ్చి ఉంటే అది మనం వంశపారంపర్యంగా తీసుకొని మన పిల్లలకు కానీ మనకు కానీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. సార్ ఇంకో విషయం అంటే, గుండె నొప్పి వచ్చేసింది, అర్ధరాత్రి ఏం చేయాలి, ఏం చేయకూడదు? గుండె నొప్పి అని మనం సస్పెక్ట్ చేసినాం. ఇప్పుడు మనం గుండె నొప్పి గురించి అంతా డిస్కస్ చేసినాం, గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసినాం. ఎప్పుడైతే మనకు ఇది కొంచెం హార్ట్ ప్రాబ్లం లాగా ఉంది అని అనుమానించిన వెంటనే చేయాల్సిన పని వచ్చి ఆలస్యం. దీంట్లో ప్రధానంగా హార్ట్ అటాక్ లో మనం ఒక పేషెంట్ ని కాపాడుకోవాలంటే టైం ఈజ్ మజిల్ అంటాం, అంటే టైమే ప్రధానమైంది. ఎక్కడే కానీ ఆలస్యం జరగకూడదు. సో వెంటనే ఈసీజీ, దగ్గరలో ఈసీజీ ఉండే హాస్పిటల్కి కానీ
లేకపోతే హార్ట్ హాస్పిటల్ ఉంటే హార్ట్ హాస్పిటల్ డైరెక్ట్ గా కానీ ఇమ్మీడియట్ గా వెళ్ళాలి. ఒకటి అది వెరీ ఇంపార్టెంట్. రెండవది వచ్చి ఏం చేయకూడదు అంటే బేసిక్ గా ఎప్పుడైతే మనకు హార్ట్ కు బ్లడ్ సప్లై తగ్గిందో అప్పుడు స్ట్రెయిన్ అయ్యేటి ఏవి చేయకూడదు. అంటే పరిగెత్తడాలు కానీ, ఫాస్ట్ గా నడవడం కానీ, మెట్లు ఎక్కడం కానీ, ఇటువంటివి చేయకూడదు. బరువులు ఎత్తడం కానీ అటువంటివి చేసినప్పుడు పేషెంట్ సడన్ గా అరెస్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో స్ట్రెయిన్ అనేది కలగనీయకుండా పేషెంట్ కి ఇమ్మీడియట్ గా ధైర్యం చెప్పాలి. ధైర్యం కంటే కూడా అంటే ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి. టెన్షన్ పడకూడదు. మీరు అన్నట్లు టెన్షన్ పడకుండా ఇమ్మీడియట్ గా దగ్గరలో ఎక్కడైతే ఈసీజీ ఉంటుందో ఆ హాస్పిటల్ కానీ, లేకపోతే మీకు దగ్గరలో హార్ట్ హాస్పిటల్ ఉంటే వెంటనే హార్ట్ హాస్పిటల్ రీచ్ అవ్వడము చాలా ఇంపార్టెంట్. ఒక ఈసీజీ తీస్తే మనకు మేజర్ లైఫ్ థ్రెటనింగ్ హార్ట్ అటాక్ ఉంటే దాంట్లో తెలిసిపోతుంది. డాక్టర్ చెప్తుంటారు కార్డియో అరెస్ట్ తో చనిపోయినట్టు అంటే ఏమిటి సార్? చూడండి, అరెస్ట్ వేరే, మనము హార్ట్ అటాక్ వేరే. కార్డియాక్ అరెస్ట్ వేరే, కార్డియాక్ హార్ట్ అటాక్ రెండు వేరే. కానీ కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్ అటాక్ వల్ల కూడా రావచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ లోనే డిస్కస్ చేస్తాము. హార్ట్ అటాక్ లో చనిపోవడానికి ఒక కారణం వచ్చి కార్డియాక్ అరెస్ట్ అని. కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ స్టాప్ అవ్వడం. బేసిక్ గా కార్డియాక్ అరెస్ట్ చాలా విధాలుగా జరగచ్చు. ఒకటి వచ్చి పూర్తిగా స్టాప్ అయిపోవడం, లేకపోతే హార్ట్ బీట్ బాగా తగ్గిపోయి 20-15 అట్లా కొట్టుకోవడం, లేకపోతే బాగా ఫాస్ట్ గా 300-600 సార్లు కొట్టుకోవడం. ఇవన్నీ కూడా మనకు కార్డియాక్ అరెస్ట్ కిందకి వస్తాయి. అంటే ఏ పేషెంట్ అయినా కూడా లాస్ట్ కు కార్డియాక్ అరెస్ట్ వచ్చే చనిపోతారు. ఎవరైనా కూడా ఫైనల్ గా ఏదైనా బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ అయినా ఫైనల్ గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోవాల్సిందే. లేకపోతే లంగ్ ప్రాబ్లం వచ్చి సివియర్ ఆయాసం ఉండి న్యూమోనియా వచ్చి అటువంటి పేషెంట్ అయినా ఫైనల్ గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోవాలి. సో ఏ విధంగా అయినా ఫైనల్ గా ఒక మనిషి చనిపోవాలంటే కార్డియాక్ అరెస్ట్ అవ్వాలి. సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది మనము ఇంకొక టర్మ్ ఉంది. సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసినది. హార్ట్ బీట్ వచ్చి బాగా తగ్గిపోవడం, లేకపోతే బాగా ఎక్కువ అయిపోవడం, లేకపోతే పూర్తిగా సడన్ గా స్టాప్ అయిపోవడం. ఈ 3 కారణాల చేత సడన్ హార్ట్ అటాక్ వస్తుంది, సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. సార్ ఈ మధ్య చూస్తున్నాం ఈ కార్డియాక్ అరెస్ట్ కు కారణాలు వచ్చి నాట్ ఓన్లీ హార్ట్ అటాక్, కొంతమందికి వంశపారంపర్యంగా గుండె అనేది మందంగా తయారై ఉంటుంది, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపోతే అంటారు. సో దాని వల్ల కూడా అరెస్ట్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇది మనం ఎక్కువ చిన్నపిల్లల్లో, అంటే రన్నింగ్ చేసే వాళ్ళలో, స్పోర్ట్స్ లో, ఫుట్బాల్ ప్లేయర్స్ లో కానీ, గ్రౌండ్ లో పరిగెత్త కొలాప్స్ అయిపోయినాడు అంటారు. ఈ యంగ్ ఏజ్ లో ఇట్లా కొలాప్స్ అయ్యేదానికి ప్రధానమైన కారణం వచ్చి హైపర్ట్రోఫిక్ కార్డియోమైపోతే. సో చిన్న పిల్లల్లో అట్లీస్ట్ ఒకసారైనా మనం ఈ స్పోర్ట్స్ పీపుల్, అట్లీస్ట్ ఎవరైనా హెవీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కానీ, హెవీ వర్క్ లోడ్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక ఎకో అనేది తీసుకుంటే మనకు ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమైపోతే ఉందా లేదా అనేది తెలుస్తుంది. అది ఉన్న వాళ్ళు ఈ విధంగా ఎక్కువగా ఎగ్జాక్ట్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్ అవుతే ఇట్లా సడన్ అరెస్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సార్ చాలా మంది పిల్లలు ఛాతీ నొప్పి వచ్చింది, గుండె నొప్పి వచ్చింది, నేను ఈనో తాగినాను, యాక్సిడెంట్ వేసుకున్నాను, తగ్గిపోయింది, మళ్ళీ వస్తా ఉంది అంటున్నారు. అది వేసుకోవచ్చా? ఈ హార్ట్ అటాక్ అండి, ఇది చాలా మిస్ కన్సెప్షన్. చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు విలేజెస్ లో ఉంటారు, లేకపోతే మెడికల్ ఫెసిలిటీస్ దూరంలో ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంట్లోనే ఏదన్నా హోమ్ రెమెడీ కోసం వెతుకుతారు. హోమ్ రెమెడీ కోసం వెతికినప్పుడు వీళ్ళు మెయిన్ గా ఈనో అనేది ట్రై చేయడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే దగ్గరలో ఉండే ఎవరన్నా ప్రాక్టీషనర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్యాంటాప్రజోల్ అలాంటివి తీసుకోవడము, ఓవర్ ద కౌంటర్ ప్యాంటాప్రజోల్ తీసుకోవడము, కొంతమంది ఈవెన్ ఓవర్ ద కౌంటర్ యాస్పిరిన్, స్టాటిన్స్ ఇవి కూడా తీసుకుంటున్నారు. ఇదంతా రాంగ్ మెసేజ్ అనమాట యాక్చువల్ గా. సో హార్ట్ అటాక్, మేజర్ లైఫ్ థ్రెటనింగ్ హార్ట్ అటాక్ వస్తే ఇవేవి మనకు పనిచేయవు. సో వెంటనే గుర్తించడం ఇంపార్టెంట్. ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దనే అంటాను. మినిమం ఈసీజీ తీసి తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మీరు ఇవన్నీ తీసుకోండి అని సజెస్ట్ చేస్తాను. డాక్టర్ శివారెడ్డి గారు డాక్టర్ చెప్తుంటారు, మీరు గోల్డెన్ అవర్ లో తెచ్చింటే మనిషి బతుకునేవాడు. గోల్డెన్ అవర్ అంటే ఏంటి అసలు? హార్ట్ అటాక్ లో మనం అన్నట్లు టైమ్ ఈజ్ మజిల్. అంటే మనకి టైం గడిచే కొద్దీ ఆ హార్ట్ ఏ ఏరియా అయితే బ్లడ్ సప్లై ఆగిపోయిందో అది డ్యామేజ్ అవుతా పోతుంది అనమాట. సో విదిన్ 1 అవర్ ఆ సిమ్టమ్స్ వచ్చిన విదిన్ 1 అవర్ మనం హార్ట్ హాస్పిటల్ రీచ్ అయిపోతే
నేను అన్నట్లు 197 మందిని మనము కాపాడుకోవచ్చు. అందుకోసమే దాన్ని గోల్డెన్ అవర్ అంటున్నాం. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ఫస్ట్ 1 అవర్ అయితే ది బెస్ట్ అవర్. అట్లా ద బెస్ట్ అవర్ కాబట్టి దాన్ని గోల్డెన్ అవర్ అంటాము. అప్ టు 3 అవర్స్ కూడా మనకు మాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. 3 అవర్స్ దాటిన తర్వాత మజిల్ డ్యామేజ్ అనేది పర్మనెంట్ డ్యామేజ్ లేకపోతుంది. సో హార్ట్ కూడా మనం తర్వాత చేసినప్పటికీ ఇంతో కొంత డ్యామేజ్ అయ్యే ఉంటుంది. సో 12 అవర్స్ తర్వాత అయితే ఆల్మోస్ట్ 50% డ్యామేజ్ అయిపోతుంది. 24 అవర్స్ తర్వాత అయితే ఆల్మోస్ట్ 80 to 90% డ్యామేజ్ అయిపోతుంది. సో డ్యామేజ్ అవుతుంది, ప్లస్ మనం చాలా మందిని లూజ్ కూడా అవుతాం. సో పర్మనెంట్ గా వాళ్ళకు ఆయాసం అనేది ఉండిపోతుంది. మేజర్ హార్ట్ అటాక్ అయితే మనం 12 అవర్స్ 16 అవర్స్ తర్వాత మనం యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేసి ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా తనకి లైఫ్ లాంగ్ ఆయాసం ఉండిపోయే అవకాశం ఉంటుంది. సార్, బైపాస్ సర్జరీకి స్టెంట్కి తేడా ఏంటి? హార్ట్ అటాక్ అనే కాదు, మనం ఇంతవరకు డిస్కస్ చేసినప్పుడు బ్లాక్స్, హార్ట్ కు సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్లు ఉన్నప్పుడు ప్రధానంగా మనకు 2 రకాల చికిత్సలు ఉన్నాయి. ఇప్పుడు హార్ట్ అటాక్ లో అయితే ఇంజెక్షన్ కూడా ఉంది. అది కాకుండా ఇంకా 2 ప్రధానమైన చికిత్సలు అంటే, ఒకటి వచ్చి మనకు స్టెంట్ వేసుకోవడము, రెండోది వచ్చి బైపాస్. ఇంకా ఈ 2 వీలు కాని పక్షంలో, లేకపోతే అవసరం లేని పక్షంలో మెడికల్ ట్రీట్మెంట్, మందులు ట్రీట్మెంట్ అవుతాయి. చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, బ్లాక్ ఉందంటే మందులతో తగ్గించండి డాక్టర్ అంటారు. సో మందులతో మనం తగ్గించగలిగే పరిస్థితి ఉంటే మనం ఇంత ఇన్వేజివ్ ప్రొసీజర్, అంటే అంత కాస్ట్లీ ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం ఉండదు. సో చాలా మందికి మనకు స్టంట్ కానీ బైపాస్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అవసరం పడతా ఉంటుంది ఈ బ్లాక్స్ వచ్చినప్పుడు. అది యాక్చువల్ ప్యూర్లీ మెడికల్ గా డిసైడ్ చేస్తాం. అంటే ఈ పేషెంట్ ఏజ్ ఎంత, ఆ పేషెంట్ కి వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆ పేషెంట్ కు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, లోపల కాల్షియం ఉందా లేదా, వాటిని స్టంట్ వేయగలుగుతామా, స్టంట్ వేస్తే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, అదే బైపాస్కి వెళ్తే ఎలా ఉంటాయి రిజల్ట్స్. సో దాన్ని బేసిస్ చేసుకొని ఒక కార్డియాలజిస్ట్ అండ్ కార్డియోథొరాసిక్ సర్జన్ వీళ్ళిద్దరూ కలిసి డిస్కస్ చేసుకొని కార్డియాక్ టీమ్ అంటాము. ఆ టీమ్ డిసైడ్ చేస్తేనే మనకు ఇది స్టంట్కి వెళ్తుందా లేకపోతే బైపాస్కి వెళ్తుందా అనేది తెలుస్తుంది. కామన్ మ్యాన్ కు ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. మీరు ఒక 4 కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, లేకపోతే 2 కార్డియాలజిస్టులు 2 సర్జన్స్ దగ్గరికి వెళ్తే మీకు 2-3 ఒపీనియన్లు వస్తాయి. ఒకరేమో స్టంట్ వేసుకోమంటారు, ఒకరేమో బైపాస్ చేసుకోమంటారు. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బిలీవ్, యూ హ్యావ్ టు సెలెక్ట్ ద డాక్టర్ హూమ్ యూ బిలీవ్, అంతే దీంట్లో. ప్లస్ దీనికి సింటాక్స్ స్కోర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ స్కోర్ బేస్ చేసుకుని డాక్టర్స్ కూడా డిసైడ్ చేస్తారు ఏదైతే ఈ పేషెంట్ కు బెస్ట్ అవుతుంది. బైపాస్ అయితే బెస్ట్ అవుతుందా, లేకపోతే స్టంట్ అయితే బెస్ట్ అవుతుందా, ఏది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇస్తుంది అనేది ఈ సింటాక్స్ స్కోర్ బేస్ చేసుకొని ఉంటుంది. ఈ సింటాక్స్ స్కోర్ కూడా మళ్ళీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని స్కోరింగ్ ఉంటుంది. ఆ స్కోర్ ని బేస్ చేసుకొని మేము చెప్తాం పేషెంట్ కి, మీకు స్టంట్ కంటే బైపాస్ బెటర్, మీకు బైపాస్ కంటే స్టంట్ బెటర్ అనేది మేము డిసైడ్ చేసి చెప్తాం. బైపాస్ చేసుకున్న రోగికి స్టెంట్ వేసిన వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్టంట్ వేసుకున్న తర్వాత యూజువల్ గా మనకు చాలా ఫాస్ట్ రికవరీ ఉంటుంది పేషెంట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. మెయిన్ అడ్వాంటేజ్ స్టంట్ లో ఏంటంటే త్వరగా రికవరీ అయిపోతారు. అంటే విదిన్ 24 అవర్స్ లో డిశ్చార్జ్ చేస్తాం చాలా సార్లు, కొన్నిసార్లు బై 48 అవర్స్ మాక్సిమం డిశ్చార్జ్ చేస్తుంటాం. అదే బైపాస్ కి అయితే ఒక 5 days దాకా హాస్పిటలైజేషన్, 5 to 7 days హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది. దాని తర్వాత కూడా అప్ టు 2 to 3 months పూర్తిగా కోలుకోవడానికి బైపాస్ పేషెంట్ పడతారు. ఆహార నియమాలు ఏమన్నా పాటించాలి? చెప్తా. ఇది స్టంట్ కి అయితే ఒక 15 days పడుతుంది రికవరీ కావడానికి. ఈ రికవరీ టైంలో మెయిన్ గా ఫస్ట్ స్టంట్ ఇది డిస్కస్ చేస్తాము. స్టంట్ పరంగా చూస్తే మనకు మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టంట్ అనేది ఒక మెటాలిక్ మెటీరియల్, అది బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే మనం బ్లడ్ థిన్నర్స్ అనేటివి 1 year వరకు, ఇప్పుడు ప్రజెంట్ ఉండే గైడ్ లైన్స్ ప్రకారం 6 months to 1 year వాడాల్సి వస్తుంది. అవి వాడితేనే మనకు స్టంట్ అనేది బాగా ఫంక్షనింగ్ లో ఉంటుంది. దాని తర్వాత కూడా ఒక మెడిసిన్ వాడాల్సి వస్తుంది, బ్లడ్ థిన్నర్ లైఫ్ లాంగ్ వాడాలి. చాలా మంది ఏం చేస్తారంటే నాకు బాగానే ఉంది కదా అని 1 month తర్వాత ఆపేయడం, లేకపోతే 3 months తర్వాత ఆపేయడం,
కొంతమంది 1 year తర్వాత ఇంకా ఫాలో అప్ కూడా ఆపేసి మందులు ఆపేస్తూ ఉంటారు. ఈ తప్పు చేయొద్దని చెప్తాను. ఎందుకంటే స్టంట్ మళ్ళీ మళ్ళీ వేయాలంటే చాలా కష్టం. స్టంట్ గానీ, బైపాస్ గానీ గుండెకు అవసరం అయిందంటే దాని అర్థం ఏంటంటే మన గుండె రిపేర్కి వచ్చిందని. ఆ రిపేర్కి వచ్చినప్పుడు ఫస్ట్ రిపేర్ బాగానే జరుగుతుంది, సెకండ్ రిపేర్ లిటిల్ డిఫికల్ట్, థర్డ్ రిపేర్ టూ డిఫికల్ట్. సో మళ్ళీ ఇంకా షెడ్ పోతుంది బండి. సో అట్లా మనకి వెహికల్ లాగా కన్సిడర్ చేస్తే గుండెని ఫస్ట్ రిపేరే బాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ రిపేర్కి రాకుండా చూసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. సో దానికి మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఈ స్టంట్ రావడానికి కానీ లేకపోతే బైపాస్ అవసరం పడడానికి కానీ కారణాలు ఏంటో గుర్తించాలి. ఫస్ట్ గుర్తించిన తర్వాత ఆ కారణాలను మనం కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఈ కారణాలు అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. 5-6 బీపీ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి, వెయిట్ ఉండడం ఒకటి, మళ్ళీ స్మోకింగ్ ఒకటి, డయాబెటీస్ ఒకటి. ఈ 5-6 కారణాలు చాలా ఇంపార్టెంట్. 5-6 కారణాలను మనము బాగా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. స్మోకింగ్ అయితే కంప్లీట్ గా స్టాప్ చేయాలి. బీపీ అయితే మనం 140 లోపల 130 లోపల మెయింటైన్ చేయాలి. అదే మీకు షుగర్ అయితే HbA1c అంటాం, <7 మెయింటైన్ చేయాలి. ఇంకా కొలెస్ట్రాల్ లో LDL అని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, అది మనకు బిలో 60 మెయింటైన్ చేయాలి. సో ఈ విధంగా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ కి స్టంట్ వేసిన తర్వాత కానీ బైపాస్ చేసిన తర్వాత కానీ నా సజెషన్ ఏంటంటే మీరు డబల్లీ కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి అటువంటి రిపేర్ జరిగిందంటే దాని అర్థము రిపేర్ జరిగిన వాళ్ళకి ఇంకా ట్వైస్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఫీవర్ తీసుకుంటే ఒకసారి మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఏదైనా వస్తే ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్ గా నయం అయిపోతుంది. దాంట్లో మళ్ళీ ఉండదు. ఇంకా మళ్ళీ ఫీవర్ వచ్చి అటాక్ అయినప్పుడే మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అదే మీరు ఈ హార్ట్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, స్ట్రోక్ కానీ ఇవన్నీ ఏంటంటే లైఫ్ లాంగ్ క్రానిక్ డిసీజెస్ అంటాం. మనకి ఇప్పుడు ఇండియాలో గత కొన్ని సంవత్సరాల నుంచే ఈ క్రానిక్ డిసీజెస్ ఎక్కువ అవుతా ఉన్నాయి. డెవలప్డ్ కంట్రీస్ లో ఎప్పుడు క్రానిక్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. అదే మీకు డెవలపింగ్ కంట్రీస్ కానీ లేకపోతే అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో అయితే మనకు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో మనకి ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతూ ఉంది, ఈ క్రానిక్ డిసీజెస్ అనేటివి పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే ఇంకా ప్రతి ఇంట్లో మనం ఒక డయాబెటిక్ పేషెంట్, బీపీ పేషెంట్ చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ప్రతి ఇంట్లో ఒక హార్ట్ పేషెంట్ చూసే పరిస్థితి కూడా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటిని రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అది రాకుండా చేయడానికి అవగాహన, మీరు అన్నట్లు రెగ్యులర్ ఎక్సర్సైజ్, మళ్ళీ స్ట్రెస్ లేకుండా జాబ్ చేయడము, రెగ్యులర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, ఒబెసిటీ రాకుండా చూసుకోవడం, పిల్లల్లో జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, రోడ్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, ప్యాకెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల మనం బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చినాయంటే పొరపాటున మనం వాటిని కంట్రోల్లో ఉంచాలి. ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచే సప్రెస్ చేసేయాలి వాటిని. మెడిసిన్స్ తో కావచ్చు, లేకపోతే మన డైలీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తో కావచ్చు. వాటిని కంప్లీట్ గా సప్రెస్ చేసి పెడితే మనకి హార్ట్ అటాక్స్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ రోజులు పోస్ట్ పోన్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకు మనం షుగర్ అసలు కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయలేదు అంటే హార్ట్ అటాక్ 5 ఏళ్లలో వస్తుందంటే బాగా కంట్రోల్ చేసి పెడితే 20 ఏళ్ళ వరకు 30 ఏళ్ళ వరకు కూడా హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో ఏ హార్ట్ అటాక్ పేషెంట్ అయినా లేకపోతే స్టంట్ వేసిన పేషెంట్ అయినా బైపాస్ చేసిన పేషెంట్ అయినా ఈ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రిపేర్కి రాకుండా, మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేషెంట్ మీద ఉంది, డాక్టర్ మీద కూడా ఉంది. చివరిగా నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం. ఇప్పుడు దాకా మనము చాలా ప్రమాదకరమైన వ్యాధి గురించి డిస్కస్ చేస్తాము, హార్ట్ అటాక్ అనేది. సో ఈ హార్ట్ అటాక్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే రోజు రోజుకి యంగ్స్టర్స్ లో పెరుగుతా పోతుంది. ఎందుకు పెరుగుతా ఉంది అంటే మీరు అన్నట్లు ఈ స్మోకింగ్ ఒకటి రీజన్, స్మోకింగ్ మెయిన్ రీజన్. ఈ డ్రగ్స్ కి అలవాటు పడకూడదు, అంటే స్మోకింగ్ కి అలవాటు పడకూడదు పిల్లలు అనేది చాలా జాగ్రత్త. ఇప్పుడుండే ప్రజెంట్ డిజిటల్ జనరేషన్ లో వాళ్ళకి ఎంతైనా బాగా సలహా ఇచ్చి స్కూల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మన తరపున కావచ్చు, సమాజం తరపున కావచ్చు, వీళ్ళని స్మోకింగ్ కి దూరంగా ఉంచాలి ఒకటి. రెండవది వచ్చి
ఈ వర్క్ పరంగా స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ పడుతుంది ఇప్పుడు, జాబ్ స్ట్రెస్, దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ రెండు మెయిన్. తర్వాత డైట్ అండ్ ఎక్సర్సైజ్. డైట్ అండ్ ఎక్సర్సైజ్ దగ్గరికి వచ్చేసరికి మనం డైట్ లో బ్యాలెన్స్డ్ డైట్, ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉండేటట్లు చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఐటమ్ అవి ఎంతవరకు అవసరమో అంతవరకే తినాలి. వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్ కూడా తగ్గించాలి. మెయిన్ గా బేకరీ ఐటమ్స్, రోడ్ సైడ్ ఐటమ్స్, జంక్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయమనేది నా సలహా. నెక్స్ట్ వచ్చి ఎక్సర్సైజ్ పరంగా మినిమం డైలీ ఒక 30 to 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అనేది వాకింగ్ కావచ్చు, ఫాస్ట్ వాకింగ్ కావచ్చు, లేకపోతే జాగింగ్ కావచ్చు, స్విమ్మింగ్, మన సైక్లింగ్ అని, ట్రెడ్మిల్ అని, ఈ విధంగా ఏ రూపంలో అయినా చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ అనేది. సో మెయిన్ ప్రధానంగా యంగ్స్టర్స్ అవే ఫ్రమ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండాలి. రెండోది వచ్చి స్ట్రెస్ఫుల్ జాబ్స్ నుంచి కొంచెం రిలీఫ్ తీసుకోవాలి. థర్డ్ థింగ్, మంచి డైట్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. డైలీ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 చేయడం వల్ల మనము హార్ట్ అటాకే కాదు, హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు. రెండోది వచ్చి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఏవైతే డిస్కస్ చేసినామో, ఈ 5-6 రిస్క్ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా మనం దూరంగా ఉంచవచ్చు. థ్యాంక్ యూ సార్. చాలా Thank you. అమూల్యమైన స్పెషల్ సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.